ఈ ఉదయకాల వాగ్దానం ఎంతమంది వింటున్నారో నమ్మకంగా ప్రభుని వెంబడించండి, ప్రార్థించండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, పొద్దున్న లేవగానే అప్పులు కట్టాలి, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్య, మనిషి కంటే మాకు కూడా ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి కానీ కేవలం ఆయన సన్నిధిలోకి వెళ్ళగానే ఒక ఆన్సర్. అందుకని 25వ కీర్తన 13వ వచనం, అతని ప్రాణానికి నెమ్మది, అతని సంతానం ఆశీర్వదిస్తానని. మీరు ఆ మాట చదివితే చక్కగా, అతని ప్రాణమునకు నెమ్మది, అతని సంతానం భూమిని స్వతంత్రించుకో. భూమిని అంటే బ్లెస్సింగ్ స్వతంత్రించుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏదైతే స్వతంత్రించుకోవాలో స్వతంత్రించుకుంటాడు చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభు కృప నీకు ఉంటుంది. నీ కండిషన్ నీ చేంజ్ అవుతుంది, నీ లైఫ్ మారబోతుంది. ఈ నెలలో గొప్ప బ్లెస్సింగ్ మీరు చూస్తారు మీ కుటుంబాలు. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థ, వ్యాధి బాధ చింత నింద గాయాల అవమానాలన్నింటి విడిపించి ఆత్మీయ ఆర్థిక దీవెనలన్నిటిలో నుండి గొప్ప కార్యాలు జరగాలి. సంఘాలు క్షేమాభివృద్ధి ఉంది. మా బిడ్డలందరూ దీవించబడి మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ మీరు తోడే ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 6, 7, 8 బెల్లంపల్లి మీటింగ్స్ 3 దినాలు కుటుంబాలుగా రండి, పాలు పొందండి. ప్రతి శనివారం స్వస్థ సభ కల్వరి ప్రామిస్ హైదరాబాద్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. ఆదివారం 3 ఆరాధనలు, 17, 18, 19 3 దినాలు కూడా బెంగళూరు. మీ అందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ యొక్క గ్రౌండ్స్ అండి. మీ అందరు కేఆర్ పురం అద్భుతమైన ఉజ్జీవ సభలు, పరిశుద్ధాత్మదేవ కుమ్మరింపు జరగబోతుంది. చేరితి నిన్నే పాట వింటున్నారా? నీ చేతి కార్యం నీతి సూర్యుని రెక్కల కింద వినండి, దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.